నిషాలిని రాజేష్ బాబు గారు వీరిది కూడా ఒక అద్భుతమైన ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ. ఇవన్నీ కూడా చాలా విచిత్రాలుగా ఉంటాయి మీకు నమ్మడానికి కూడా, కానీ నమ్మక తప్పని ఒక అద్భుత నిజాలు ఇవి. భర్త వయసు 36, భార్య వయసు 36, పెళ్ళయి 5 ఏళ్ళు, పెళ్ళయి 6.5 years అయిపోయింది. మరి అప్పుడు ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చింది. ఒక బిడ్డ కూడా పుట్టేశాడు, మగబిడ్డ పుట్టాడు. 5 ఏళ్ళు ఇప్పుడు ఆ పిల్లోడికి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ లేదండి, ఇక రాలా. ఒక బిడ్డ పుట్టాక ప్రెగ్నెన్సీ లేవు. వెళ్తుంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు, అండాల క్వాలిటీ లేదు, ఏదో తేడా వచ్చింది, నీ ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిపోయింది, ఈటీ మోర్, ఎగ్ క్వాలిటీ లెస్. మరి ఏం చేయాలి మేడం? ఇంజక్షన్లు చేయించుకోవాలి. 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు. అయిపోయిందా మేడం? అవలా 10వ రోజు నుంచి 20వ రోజు వరకు రోజు స్కానింగ్, రోజు స్కానింగ్, మళ్ళీ స్కానింగ్, ఇలా చేస్తూ పోయారు. చివరికి ఇంకేంటి మేడం, ఇంకేదన్నా ఉంటే చెప్పండి మేడం, పోనీ పర్లేదు చేయించుకుంటాం, ఐయువైలు చేయించుకోండి అన్నారు. ఐయువైలు చేశారు, 2 ఐయువైలు, 2 ఫెయిల్యూర్. మరి ఇంకేం చేయాలి మేడం? ఇంకేంటి, ఐవీఎఫ్ఏనమ్మా, ఐవీఎఫ్ చేయించుకోండి రా, చాలా బాగుంటుంది రా అన్నారు. ఎవరికి బాగుంటుంది? ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారికి బాగుంటుంది, మనకి ఏ గ్యారంటీ లేదు. 2 లక్షలైనా 3 లక్షలైనా మేడం గారికి 100% గ్యారంటీకి వెళ్తాయి. మనకు 100% గ్యారంటీ ఇచ్చే డాక్టర్ ఈ భూప్రపంచంలో ఒక్కరూ లేరు. మరి ఏం చేయాలి? ఒంటి మీద 30-40 ఇంజక్షన్లతో ఒళ్ళు గొల్లవటం గ్యారంటీ. ఇది చేయించలేక ఆయన ఒక బిడ్డ పుట్టాడు మనకు న్యాచురల్గా, మళ్ళా ఏం చేయిస్తాం? భార్యను అనవసరంగా అన్ని ఇంజక్షన్లు పొడిపించడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకు? డబ్బు పోతుంది సరే, ఒళ్ళు కూడా గొల్లవుద్ది. న్యాచురల్గా పొందే మార్గం లేదా అని వెతుక్కుంటూ యూట్యూబ్ చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్ని ఫ్రెండ్ కూడా చెప్పారు మీకు, ఫ్రెండ్ రెఫర్ చేశాడు. జనవరి 1 పాప పుట్టింది. అది చూద్దాం, మీరు చెప్పండి అసలు ఎలా పొందారు ఇలాంటి ప్రెగ్నెన్సీని? ఎన్ని నెలల్లో వచ్చిందన్నారు ఇక్కడ? 2 monthsలో వచ్చేసింది ప్రెగ్నెన్సీ. ఆయన 5 years నుంచి రాని ప్రెగ్నెన్సీ, 2 ఐయువైలు చేసినా రాని ప్రెగ్నెన్సీ, సంచులు మూటలు బిల్లలు మింగినారా అని ప్రెగ్నెన్సీ, ఇంజక్షన్లు పొడిపించుకున్నారా అని ప్రెగ్నెన్సీ, స్కాన్లు చేయించుకున్నారా అని ప్రెగ్నెన్సీ. ఇక్కడ జస్ట్ ఇంగ్లీషు మందులతో 2 నెలల్లో వచ్చేసింది. అది కూడా భర్త భార్య సేమ్ బిల్లలు వాడి తెచ్చుకున్నారు. భర్త వేరు భార్య వేరు కాదు బిల్లలు ఇచ్చింది. ఎవరికి అండాల క్వాలిటీ తక్కువ? భార్యకి. ఎవరికి ప్రాబ్లం వచ్చేసిందన్నారు? భార్యకి. మరి భర్తకు మందులు పెట్టి ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చాను నేను? ఇలాంటి వింతలు విడ్డూరాలన్నీ కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో చూడొచ్చు. వారు ఇప్పుడు మనకి వారు ఎలా వచ్చారు ఇక్కడికి, అసలు ఎలా తెలిసింది నా గురించి, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఏమనిపించింది, మరి వచ్చిన మందులు వాడుతున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా, మందులు వాడి 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తే ఏమనిపించింది, ఇలాంటి విషయాలన్నీ మనతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక బిడ్డ పుట్టినా కూడా ఆయన కూడా కొత్త మనోవేదన అనుభవించారు. ఈ 5 ఏళ్ళలో ప్రెగ్నెన్సీ గ్యాప్ వచ్చేటప్పటికి, ఆడుకోవడానికి ఒక బిడ్డ లేకపోయేటప్పటికి కొంత బాధ అనిపిస్తుంది. వచ్చిన ఫస్ట్ టైం లటుక్కుని వచ్చి ప్రెగ్నెన్సీకి రాకుండా తిప్పలు పెట్టేస్తుంటే, ఐయువైలు చేసుకున్న రాకుండా ఐవీఎఫ్లు అంటే అసలు మెంటలెక్కిపోద్ది. కొంచెంసేపు ఏందిరా భగవంతుడా ఇట్లా అయిపోయిందనే బాధ వచ్చేస్తుంది. చెప్తారు, వారి మాటల్లో ఇందాం. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి మరి సార్కి చాలా థ్యాంక్స్ అండి. మేము నంద్యాల నుంచి వచ్చామండి. రాములు సార్ అని సార్ వాళ్ళు ఒక 1 year బ్యాక్ సార్ దగ్గరికి వచ్చున్నారు. మా మిస్సెస్ వాళ్ళ కొలీగ్ సార్ వాళ్ళకి 11 years నుంచి పిల్లలు లేరండి. 11 years నుంచి పిల్లలు లేకపోతే వాళ్ళు కూడా సార్ సక్సెస్ స్టోరీస్లో ఉన్నాయి. రాములు మిస్సెస్ రాములు మన యూట్యూబ్లో ఉంది సార్. ఓకే. వాళ్ళకి కూడా ఫస్ట్ వితిన్ 2 months లోపనే వాళ్ళకు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక బ్యాంక్లో వర్క్ చేస్తారు నా వైఫ్. సో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్తో ఇట్లా మేడం మా మిస్సెస్ కన్సీవ్ అయ్యారు, మీరు కూడా చాలా నుంచి ట్రై చేస్తున్నారు కదా, ఒకసారి కలిసండి బాగుంటుంది, ట్రై చేయండి తప్పలేదు కదా, వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే అయిపోతుంది ఎలా అని చెప్పారు. సార్ ఖమ్మంలో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు, అప్పుడు నంద్యాలలో వర్క్ చేసేప్పుడు కొలీగ్ మాకు. సో సార్ మాట మేము నమ్మినాము. తర్వాత సార్ ఇక్కడికి వచ్చాము, అక్టోబర్ లాస్ట్ వీక్లో వచ్చాము, 26th October వచ్చాము 2024. సార్ వారు మాకు 7th అలా కాల్ చేసి బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇచ్చాము. సో కిట్ పంపించారు, వైరస్ కిట్. ఫస్ట్ కొంచెము డిలే చేసామండి, మేము నెగ్లెక్ట్ చేసాము, సరిగ్గా వాడలేదు.
అలా ఒక 1 మంత్ అయిపోయింది. డిసెంబర్ లాస్ట్ నుంచి ఎగ్జాక్ట్గా వాడాము, పర్టికులర్గా వాడాము. ఫిబ్రవరిలో కూడా అయిపోవడానికి వచ్చినాయి. సో నేను ఒక 1 వీక్ ఉండగానే వచ్చాను. సార్ చెప్పారు కదా ఖచ్చితంగా వస్తుందిలే, ఒకవేళ రాకపోతే మళ్ళీ మనం మెడిసిన్ నెక్స్ట్ స్టెప్ వాడాలి కదా అని ఫిబ్రవరి 19th వచ్చి మళ్ళీ హార్మోన్ కిట్ కూడా తీసుకుని వెళ్ళాను. కానీ సార్ చెప్పినప్పటి నుంచి నాకు ఒకే మాట మీద నమ్మకం ఉంది. మీరు నమ్మకం పెట్టుకోండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, నా మాట మీద నమ్మకం పెట్టుకోండి అన్నారు. సో ప్రతి మంత్ పీరియడ్ డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేశాం. ఫస్ట్ జనవరి రాలేదు, ఫిబ్రవరి రాలేదు, కానీ ఈ మంత్న 28th రాలేదండి. 29th చూసాము. నేను మా వైఫ్కి ఏం కాదు వదిలేసాయి, కొన్ని రోజులు ఆగే అన్నాను. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 33 daysకి కన్ఫర్మేషన్ అయింది. సో అప్పుడు తర్వాత చూసుకుందాంలే, 40 days తర్వాత చూసుకుందాంలే అని ఆపేశాను. సో అలా 35th డేన తను ఉండబట్టలేక నాకు చెప్పకుండా, నేను ఒక ఊర్లో ఉంటాను వర్క్ చేసుకుంటా, తను ఒక ఊర్లో ఉంటుంది. నేను నంద్యాలలో ఉంటాను, తను మహబూబ్నగర్లో ఉంటుంది, వర్క్ చేస్తా, బ్యాంక్లో వర్క్ చేస్తుంది. తను చూసుకొని ఫోన్ చేసింది ఏడ్చుకుంటా. నిజంగా చాలాసార్లు బాధపడినామండి. కరోనా అప్పుడు మాకు బాబు పుట్టాడు, అప్పుడు మనుషులతో కలిసేది లేదు. సో తను హీఈస్ వెరీ యాక్టివ్, వెరీ ఇంటెలిజెంట్, బట్ ఇంట్లో ఆడుకోవడానికి ఒక్కడే ఉంటాడు. మేము ఉండేది 2nd floorలో. ఎంతసేపు ఒక్కడే ఆడుకొని ఏడ్చేవాడు. వాళ్ళలాగా మనం ఆడలేము, ఆ పిల్లలు కలుస్తారు ఎట్లాగో. డాడీ నాకు తమ్ముడు కావాలా, డాడీ నాకు చెల్లి కావాలి అని. నిజంగా చాలా బాధపడ్డామండి మేము. ఇది ఫేక్ కాదు, బోగస్ కాదు. సార్ దగ్గరకు వచ్చిన తర్వాతనే మాకు నమ్మకం వచ్చింది. ఈరోజు తను ప్రెగ్నెంట్ అండి. మీరు కూడా అందరు బాధపడుతుంటారు. చక్క మాస్క్ కూడా పెట్టుకోలేదు ఆయన. కొంతమంది సిగ్గుతో మాస్క్ పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకోకుండా అంటారు. ఏముంది ఇంట్లో, దేవుడు మన మాతృదేవత పితృదేవతగా మార్చాడు. ఎంత ధైర్యంగా సంతోషంగా చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ళు పడిన బాధ నుంచి దేవుడు కనుకరించాడు మనల్ని. అది సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం, బాధపడే విషయం కాదు. కాబట్టి ఆయన బాధ, అప్పుడు పడిన బాధని దేవుడు గుర్తించాడని ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఆయన. అది ఇప్పుడు గుర్తించాడు దేవుడు, మీ బాధను గుర్తించాడు. గుండెల్లో ఉంది, చెప్పుకోలేరు. లేడీస్, ఆడవాళ్ళు చెప్పుకుంటారు భర్తకి, భర్త ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరు చెప్పుకున్నా అర్థం కాదు. కానీ మరి భర్తలో కూడా చూడండి, ఆయనలో ఉన్న బాధ బయటకు వచ్చేస్తుంది. ఒక్కడు ఆడుకునేవాడండి 10 వరకు 11 వరకు. ఎంతసేపు ఆడుకుంటాడు ఇంకా. అవును, మేము వర్క్ చేసి వచ్చి అలసిపోయి ఉంటాము. అవును, ఎవరు ఉండేవాళ్ళు కాదు. దట్టు నా వైఫ్ ఒక రిమోట్ లొకేషన్లో వర్క్ చేస్తుంది. మాకు మా అత్తగారు ఉంటారు ఇంట్లో, ఆమె 73 years of age. మాకు డబ్బు సమస్య కాదండి, కానీ మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. అవి పోవడానికి మాకు సమస్య కాదు, కానీ అది పోయినా రాదని చెప్పారు వాళ్ళు. దట్టు ఇంజెక్షన్స్ నిజంగా సార్ చెప్పినట్టు 3 days, 5th day, 7th day, 8th day ఇలా ఒక హార్మోన్లో ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సార్కి చాలా చాలా థ్యాంక్స్. సార్ మాకు సజెస్ట్ చేసిన రాములు సార్ కూడా చాలా థ్యాంక్స్. ఆయన చెప్పడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము నిజంగా ఈరోజు నా కుమారుడికి ఇంకొక తోడు దొరికాయని హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి. ఎందుకంటే లోకంలో మనం ఎవరితో పంపించలేమండి. మన ఇంట్లో మనకు తోడు ఉండాలి, మన బాబుకి. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. ఒకరే బిడ్డ అయితే మన భయం వచ్చేస్తుంది. స్కూల్ పంపించాలన్నా వచ్చే వరకు టెన్షన్. ఆయన నిజంగా తను చాలా ఇంటెలిజెంట్. క్లాస్లో ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఫస్ట్. అట్ అన్ ఏజ్ ఆఫ్ 5 years హీ క్యాన్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. బట్ పిల్లలతో మింగవలడం కష్టం, మింగల్ అవ్వలేడు. సైడ్కి కూర్చుంటాడు, అందరికంటే లాస్ట్ కూర్చుంటాడు క్లాస్లో. నర్సరీలో వాళ్ళ టీచర్, మీ అబ్బాయి ఎప్పుడు అందరితో మింగిల్ అవ్వడండి, ఇబ్బంది పడుతుంటాడు అని చెప్తాడు. లేదు టీచర్, మా అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి తను ఒంటరిగా పెరిగాడు. అవును, మేము మాత్రమే ఉన్నాం, చిన్నపిల్లలు ఎవరు లేరు. మీరు కూడా ఆఫీసులకు వెళ్ళిపోతారు వర్క్కి, ఇక తను ఒంటరిగా ఉండాలి. సెలవున్నా ఉంటే టీవీ లేదంటే మొబైల్, అంతేగా. హ్యూమన్ ఇంటరాక్షన్ మేము ముగ్గురం తప్ప ఇంకా తక్కువ, చాలా తక్కువ. నో అదర్ దాన్. బయటికి పంపించాలి, పిల్లలతో ఆడుకోవడానికి బయటికి పంపించాలంటే మనకు భయం. వెళ్ళిన పిల్లలు ఎలా ఉంటారో, ఏం చేసుకుంటారో, పడతారేమో, దెబ్బలు తగిలించుకుంటారేమోనని ఎక్కడికి పంపించలేము. ఒకడే పిల్లడైతే అదే ప్యాంపరింగ్ అయిపోతారు పిల్లలు. చాలా ప్యాంపరింగ్ సార్. అవును, అట్లా చాలా ఇబ్బంది. ఇప్పుడు కొంతమందికి అనొచ్చు, బిడ్డ పుట్టాడుగా ఇంట్లో బాధ అనొచ్చు. వాళ్ళ బాధ వాళ్ళది.
బిడ్డ రాని వాళ్ళతో ఒక బాధ అయితే వచ్చి మళ్ళీ రెండో బిడ్డ గ్యాప్ వచ్చేస్తే ఇంకొక బాధ. గ్యాప్ వచ్చినా కూడా ఆల్రెడీ న్యాచురల్గా పుట్టిన వాళ్ళని కూడా మరి ఆ రకంగా ఐవీఎఫ్లు అని చెప్పి బెదిరించేస్తున్నారు. అవును ఇంకా సార్, వాళ్ళు చాలా డబ్బుల కోసమే సార్ ఇదంతా. చాలా మరి అది దారుణమే. కాస్త ఆలోచించాలి డాక్టర్లు కూడా. కొంతమంది, అందరూ అనలేము, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒకటే కొట్టుడిక వెళ్ళగానే ఐవీఎఫ్కి మీరు ఒప్పుకోకపోతే ఒక ఆపరేషను, లేదంటే ఒక 3 నెలల మందులు ఇచ్చి నేను చెప్పా కదా ఐవీఎఫ్కి వెళ్ళాలని, విన్నారా, 3 నెలలు వేస్ట్ అయింది అంటారు. అదేదో ఐవీఎఫ్కి వెళ్తే వచ్చేసినట్టు, గ్యారంటీ అయినట్టు. అది అసలు గ్యారంటీ లేదు. మొత్తం ఒళ్ళు హోనం అయిపోయి డబ్బులు గొల్లైపోయి కూలబడిపోతారు. అదే జరుగుతుంది. డిప్రెషన్లోకి తోసేస్తున్నారు చివరికి ఐవీఎఫ్లు పోయి. చెప్పండి. నా వైఫ్ కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాకు తెలియదు, తనకి థైరాయిడ్ వచ్చింది. సో వర్క్ టెన్షన్స్ వల్ల థైరాయిడ్ అనేది ఇప్పుడు 175 mg వాడుతుంది తను. ఓకే ఓకే. సో థైరాయిడ్ ఉంది, ఎవరైనా వెళ్తే హాస్పిటల్లో థైరాయిడ్ ఉంది అమ్మాయికి, అంత హెవీ థైరాయిడ్ ఉంది, అది తగ్గించుకోమనండి, తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ మాట థైరాయిడ్ అని చెప్పేవాళ్ళు, లేకపోతే బరువు. ఇంకా అది కూడా కాదు, థైరాయిడ్ నార్మల్గా వచ్చింది అనుకో ఈయన బరువు చెప్పేవాళ్ళు, బరువు తగ్గించుకోమని. నా బరువు కూడా చెప్పారండి. నేను 102 ఉన్నాను, నా బరువు కూడా చెప్పారు, మీరు కొంచెము ఆల్రెడీ నా స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది అయినా మీరు తగ్గితే బాగుంటుంది అని కూడా చెప్పారు ఓ డాక్టర్ గారు. మరి బరువు వల్ల ప్రెగ్నెన్సీ రాదంటే ఈయనకన్నా లావుగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని వేల మంది ప్రెగ్నెన్సీలు వచ్చి, ఈయనకన్నా సన్నంగా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి, ఈయనంత బరువు ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. మీ అంత బరువు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలు లేవా? ఎక్కడ? కొన్ని కోట్ల మంది కనేసారు ఆల్రెడీ. ఏ బరువుకి పిల్లలు పుట్టరో చెప్పండి. తగ్గు అంటారు. 40 కేజీలు ఉన్న అమ్మాయిని కూడా ఇంకా తగ్గు అంటారు. పీసీఓడీలు ఉన్నాయి, బరువు తగ్గమంటారు లేడీస్. అంతకన్నా తగ్గింది అనుకో, అలా ఆయన బైక్ వేసుకుని బజార్కి వెళ్ళాలంటే గాలి వచ్చినప్పుడల్లా చూసుకోవాలి అలా ఆయన ఉందా ఎగిరిపోయింది, ఆమెను కూడా తగ్గమంటారు. అసలు బరువుతో సంబంధం లేదు అని చెప్పి ఇది క్రిములమ్మా. కరోనా వచ్చి కాటేయాలంటే నువ్వు లావుగా ఉన్నా కాటేస్తుంది, సన్నంగా ఉన్నా కాటేస్తుంది, నువ్వు మీడియంగా ఉన్నా కాటేస్తుంది. ఇది క్రిమి, దానికి విచక్షణ లేదు. చాలామంది ఏమంటారు, మీరు పాపాలు చేశారు అందుకే పిల్లలు పుట్టలేదు అంటారు. అదొక ఘోరం. పూజలు చేసే పూజారులకు పిల్లలు లేరు, ప్రేయర్లు చేసే పాస్టర్ గారికి పిల్లలు లేరు, నమాజ్ చేసే ఇమాముకి పిల్లలు లేరు, మర్డర్ చేసే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఏది పుణ్యం ఏది పాపం. ఇక్కడ పాప పుణ్యాలు కూడా సంబంధం లేదు, క్రిమిది. కొంతమంది సిగరెట్లు తాగావు, మందు కొట్టావు, గుట్టకాలు వేసావు, అంతరాలు, అబ్బా నువ్వు దుర్మార్గుడివి అందుకే పిల్లలు పుట్టలేదు, మాడి మసైపోయి నీ కణాలు అంటారు. మరి కొంతమంది లోటాలు లీటర్లు తాగేస్తామంటారు. వాడింట్లో పిల్లలే కాదు, పక్క వీధిలో కామాక్షికి పిల్లలు పుట్టిస్తాడు, ఎదురు సందులో విశాలాక్షిని ఆశీర్వదిస్తాడు. మరి ఆడికెందుకు పిల్లలు పుడుతున్నారంటే చెప్పరు. మరి మీకు మూతికి వాసన కూడా తెలియదు కొంతమందికి, మరి వాళ్ళకి పిల్లలు ఉండరు. తాగుడికి సంబంధం, అలవాట్లతో సంబంధమా? కాదమ్మా, ఇది క్రిమి అని నేను చెప్తున్నా. కరోనా వచ్చి నిన్ను కాటేయాలంటే సిగరెట్ తాగినా కాటేస్తుంది, తాగపోయినా కాటేస్తుంది, మందు కొట్టినా కాటేస్తుంది, కొట్టకపోయినా కాటేస్తుంది, నువ్వు మంచోడివైనా కాటేస్తుంది, చెడ్డోడివైనా కాటేస్తుంది, నువ్వు లావుగా ఉన్నా కాటేస్తుంది, సన్నంగా ఉన్నా కాటేస్తుంది, మీడియంగా ఉన్నా కాటేస్తుంది. ఇది క్రిమి. ఆ క్రిమి గురించి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి, క్రిమి వల్ల వచ్చిందండి మీకు ఈ ప్రాబ్లం, అప్పుడు క్రిమి లేదు ఫస్ట్ బిడ్డప్పుడు, మధ్యలో మాయిదారి క్రిమి వచ్చేసింది మీ ఒంట్లోకి. అది నీటి ద్వారా వచ్చిందో తెలియదు, గాలి ద్వారా వచ్చిందో తెలియదు, ఆహారం ద్వారా వచ్చిందో తెలియదు, వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ వీర్యకణాలు డ్యామేజ్ చేయొచ్చు, వాడు అండాలని డ్యామేజ్ చేయొచ్చు, లేదా ఇద్దరిని డ్యామేజ్ చేయొచ్చు. క్రిమిని తొలగిస్తే, ఇద్దరు ఆ క్రిమిని తొలగించుకుంటే అప్పుడు మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అన్నాను. అదే జరిగింది. సేమ్ మందులు వాడిచ్చా భర్తకి భార్యకి నేను. అవును సార్, సేమ్. మీ ఆవిడ ఏం మందులు వాడితే మీరు కూడా అదే వాడాలన్నారు. మీరు వాడలేకపోతే మీ ఆవిడ ఆపేయాలన్నారు, మీ ఆవిడ ఆపేస్తే మీరు ఆపేయాలన్నారు. అందుకే మధ్యలో మీకు కుదరక కొన్ని దూచినప్పుడు ఇద్దరు ఆపేసి కూర్చున్నారు. కొన్నాళ్ళు పర్లేదని చెప్పాను, ఇద్దరు ఆపేస్తే ఓకే. మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు కంటిన్యూ చేయండి కోర్సు, కానీ ఇద్దరు కలిపే వాడాలి అని చెప్పాను. అదే చేశారు. ఫలితం వచ్చిందా రాలేదా? 2 నెలల్లో వచ్చింది. 5 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో మళ్ళీ వచ్చింది. ఆయన ఏం బాధ ఏంటి, ఆవిడ బాధ ఏంటి? ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు బాగున్నాయి. కానీ మధ్యలో అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా శనిగాడు వచ్చాడు, చేతిలో ముద్దన్న నోట్లోకి రానికోకుండా అడ్డం పడ్డాడు. ఆ శనిగాడైన క్రిమిగాడిని నేను తొలగించగానే ఆటోమేటిక్గా బిడ్డ పొట్టలోకి వచ్చేసి. చూసారా, ఆ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు. ఇది కొత్త ఇన్వెన్షన్, కొత్త ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ డాక్టర్ వైఎస్ బాబు ఫస్ట్ కనిపెట్టాడు కాబట్టి మీకు చెబుతుంటే వింతగాను విడ్డూరంగా ఉంటుంది. ఇది గూగుల్లో ఉండదు, ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు గూగుల్కి చెప్పలా. ఇది ఏ డాక్టర్ దగ్గర ఉండదు, ఏ టెక్స్ట్ బుక్లో ఉండదు, ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు ఇంకా టెక్స్ట్ బుక్లోకి ఎక్కించలా. లేనంత మాత్రాన లేదా ఇది కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించింది.
చాలామంది అంటారు ఇంగ్లీష్లో పెట్టొచ్చుగా డాక్టర్ గారి వీడియోలు అంటారు. ఇంగ్లీష్లో పెడితే పుట్టించింది దేవుడు భారతీయుడిగా పుట్టించాడు, తెలుగులో పుట్టించాడు, తెలుగులోనే ఉంటాయి వీడియోలు. మీరు ఇంగ్లీష్లో చెప్పొచ్చుగా అంటారు. కావాలంటే ఇంగ్లీష్లో కింద సబ్ టైటిల్స్ ఉంటాయిగా, వేసుకోండి, చదువుకోండి, అర్థం చేసుకోండి. కొంతమంది తెలుగు రావట్లేదు, అది ప్రాబ్లం. తెలుగును కూడా ఇంగ్లీష్లో రాసుకుంటే కానీ అర్థం కావట్లేదు. సో అలాంటి వాళ్ళు ఆ పని చేసుకోవచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీతో చేసుకోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. క్రిమి అనే కాన్సెప్ట్ కొత్తది, అందుకనే మీకు అర్థం కాలేదు. ఐవీఎఫ్ చేసినా రాని ప్రెగ్నెన్సీలు, ఆపరేషన్ చేసినా రాని ప్రెగ్నెన్సీలు, డోనార్కి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు, సరుగేట్కి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు మన దగ్గర వస్తాయి. టీకాతో రావచ్చు, క్రిముల మందులు వాడగానే రావచ్చు అని నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో. అదే ప్రత్యక్ష ఉదాహరణగా వారు కూడా అనుభవించారు, ఫీల్ అయ్యారు. అందుకే మేము ఇలా లాభం పొందాం. 5 ఏళ్ళ నుంచి చాలా సఫికేట్ అయ్యాం. డబ్బుకి లోపం లేదు, కానీ ఐవీఎఫ్లు అంటే ఆ ఇంజక్షన్లకి భయం, శరీరం గొల్లయిద్దేమోననే భయంతో ఆగిపోయాం. ఇంజక్షన్ చేసినా కూడా వస్తుందనే గ్యారంటీ ఎవరి లేదు. న్యాచురల్ కోసం మేము ట్రై చేసాం. ఇవాళ న్యాచురల్గా మీరు ప్రెగ్నెన్సీ అందిస్తారని ఇంత దూరం వచ్చినందుకు మాకు అందిందండి. మాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 2 మాటలు చెప్తే వాళ్ళకు కూడా ధైర్యం కలుగుద్ది, ఇలాంటి కాన్సెప్ట్ ఉంది అనే ఒక ధైర్యం కలుగుద్ది. వచ్చి వాళ్ళు కూడా మేలు పొంది ఒక బిడ్డని పొందితే ఆ పుణ్యం మా బిడ్డకు వస్తుందనే మంచి ఉద్దేశంతో వారు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. చెప్పండి సార్. ఇంకా మీకు అందరికీ ఒకటి చెప్తున్నానండి, ఫస్ట్ మనం ఎవరైనప్పటికీ కూడా మనం దేవుణ్ణి నమ్మాలి. సార్ మాకు అదే చెప్పారు, మీరు మీ దేవుడిని నమ్మండి, మీరు ఈగోస్ పక్కన పెట్టుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరూ ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నేను చెప్పినట్టు వాళ్ళు అవ్వండి చాలా అన్నారు. మేము అదే చేసాం. మీరు కూడా అందరూ అలాగే చేయండి, ఖచ్చితంగా మీకు కూడా పిల్లలు పుడతారు. నేను మెడిసిన్ తీసుకుని వెళ్ళి కూడా సెకండ్ హార్మోన్ మెడిసిన్ నేను వాడలేదు. డేట్ వచ్చేంత వరకు ఆగుదాం, సార్ చెప్పినాడు కదా ఆగుదామని ఆ నమ్మకంతో, ఆ మాట మీద నమ్మకంతో ఆగాం. ఒక్కటి కూడా నమ్మలేదు. నా బ్యాగ్లో మొత్తం అలా ఉన్నాయి, కిట్ మొత్తం. సెకండ్ స్టెప్ ఓన్లీ టీకే వేశారు, ఫస్ట్ స్టెప్ మెడిసిన్ వాడారు. మీరు కూడా అలానే చేయండి ప్లీజ్, నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఇంకా మనం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సార్ మనకు ఉన్నారు కాబట్టి. నిజంగా ఆయన అడ్వైజ్, ఆయన మరి దేవుడు మరి ఆయన రూపంలో అందరికీ, మనలాంటి వాళ్ళందరికీ, బాధపడుతున్న వాళ్ళందరికీ ఆయన మంచి మార్గనిర్దేశం చేస్తున్నారు. సార్కి చాలా చాలా వందనాలు. వాళ్ళు వారి ఫ్యామిలీ ఇంకా మన రుణంతో ఇంకా బ్లెస్ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ. సార్ ఇంకా ఎంతోమందిని మీరు ఇలానే పేరెంట్హుడ్లోకి తీసుకొని రావాలి అందరినీ. మేము మనస్ఫూర్తిగా మేము మా చర్చ్లో మా అందరికి చెప్పాము, మీ గురించి రోజు మేము ప్రేయర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికి కూడా ఖచ్చితంగా మీరు కూడా నాలాగానే వచ్చి హ్యాపీగా సంతోషంగా మీరు కూడా మీరు షేర్ చేసుకుంటారు. ఐ విష్ యూ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే చెప్పాను నేను, యేసయ్యను ప్రార్థించిన, వెంకటేశ్వరుని ప్రార్థించిన, అల్లాని ప్రార్థించిన, ఆయన నా దగ్గరికి పంపించి వారంతా కూడా నా ద్వారా ఆ బిడ్డను అందించి ఏర్పాటు చేసినందుకు నేను ధన్యుణ్ణి. అలాగే నిశాలిని రాజేష్ బాబు గారు, జి నిశాలిని బ్యాంక్ ఎంప్లాయీ, ఎం రాజేష్ బాబు గారు బిజినెస్ 36 ఇయర్స్ ఇద్దరికి. అయినా కూడా నంద్యాల నుంచి మనల్ని నమ్మొచ్చారు. దేవుడు ఒక మార్గం చూపిస్తున్నాడు మాకు ఈ యూట్యూబ్ వీడియో ద్వారా అని నమ్మి ఇక్కడ వరకు వచ్చి మనల్ని పూర్తిగా నమ్మి ఆ మందులు 2 నెలల్లోనే వారు ప్రెగ్నెన్సీని వాళ్ళు పొందగలిగారు. లో కౌంట్ అన్నా కూడా, ఎగ్ క్వాలిటీ లేదన్నా కూడా ఆల్రెడీ ఒక బిడ్డ వెంటనే ప్రెగ్నెన్సీ తెచ్చుకుని 5 ఏళ్ల నుంచి మళ్ళా రకరకాల సతమతమయ్యారు. అది క్రిముల వల్ల అని మన దగ్గర తెలుసుకుని ఆ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకున్నారు. వారి వీర్యకణాల క్వాలిటీని, మొటిలిటీని, మార్ఫాలజీని ఇంప్రూవ్ చేసుకుని చక్కగా న్యాచురల్గా 2 నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు. ఫస్ట్ బిడ్డని ఎలా పొందారో, ఎంత ఈజీగా పొందారో అలాగే మళ్ళా పొందారు. మధ్యలో వచ్చిన క్రిమిని మధ్యలో మనం తొలగించేసాం, అంతే జరిగింది. ఆ ఒక్క పాయింట్ ఎవరూ చెప్పకపోవడం వల్ల 5 ఏళ్ల పాటు వాళ్ళు సతమతమైపోయారు. కొన్ని వందల మందులు మింగారు, ఎంతో అవమానాలని బేరు చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఆ విషయాన్ని ఆయన మనసులో పెట్టుకుని మరలా మీకు కూడా అలా జరగకూడదు, మీరైనా ఈ ప్రమాదంలో నుంచి గట్టెక్కాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారి గట్టిగా మనం మళ్ళా సప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. నిశాలిని గారికి, రాజేష్ బాబు గారికి అభినందనలు. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఈ బుక్